వెల్కమ్ టు రావు గారి ఇల్లు. చూడండి, ఇది మటన్ కర్రీ అండి. దీంట్లో కాంబినేషన్గా ఏమీ వేయలేదండి, ఒకటి మటన్తోనే వండాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. రైసు, బగారా, బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది అరకిలో మటన్ అండి. ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. చూడండి, కర్రీ కోసం 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ల కారం, 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. మసాలా కోసం 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 యాలకులు, 4 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, టీ స్పూన్ గసగసాలు, టీ స్పూన్ ధనియాల పొడి తీసుకోవాలి. వీటన్నింటినీ ముద్ద చేసుకోవాలి. ముందుగా మటన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి ముక్కలకు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి 150 గ్రాముల నూనె పోయాలి. నూనె వేడెక్కాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి 3 నిమిషాలు ఫ్రై చేయాలి. చూడండి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మటన్ వేసేయాలి. బాగా కలిపి మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. మంట మీడియంలోనే ఉండాలండి. మటన్ నుంచి వచ్చే నీటితోనే 10 మినిట్స్ కుక్ అవ్వాలి. మాడుతుందేమో అన్న డౌట్ ఉంటే మధ్యలో ఒకసారి మూత తీసి తిప్పండి. 10 నిమిషాలు అయిందండి. చూసారా, మటన్ నుంచి వచ్చిన నీళ్ళన్నీ దాదాపు ఇంకిపోయాయి. ఇప్పుడు ముక్కలు మునిగే వరకు నీళ్లు పోయాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తే బాగుంటుంది. కొత్తిమీర ఫ్లేవర్ ముక్కలకు బాగా పడుతుంది. ఈ స్టేజ్లో మటన్ కనీసం 20 నిమిషాలు ఉడికించాలి. మంట మీడియంలో కానీ మీడియంకు సిమ్కు మధ్యలో కానీ ఉంచండి. చూడండి, 20 నిమిషాలు అయింది. మటన్ బాగా ఉడికిందండి. ఇప్పుడు మనం ముద్ద చేసిన మసాలా వేసి బాగా కలపాలి. మూత పెట్టి మరో 10 నిమిషాలు మీడియం మంట పైన ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయిందండి. చూద్దాం మన కర్రీ ఎలా ఉందో. చూసారా, కర్రీ అయిపోయినట్లే. మసాలాతో కూర చాలా బాగా ఉడికింది. మంచి వాసన వస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి స్టవ్ కట్టేద్దాం. 2 నిమిషాల తర్వాత వడ్డించేసుకోవచ్చు. చూసారా, ఎంత సింపుల్గా రుచికరమైన మటన్ కర్రీ చేసుకోవచ్చో. ఈ కర్రీ వైట్ రైస్ అయినా, బగారా, బిర్యానీలతోనైనా చాలా బాగుంటుందండి. చపాతీ, పుల్కాల్లో కూడా మంచి కాంబినేషన్ అండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.